నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్. Hey guys, welcome back to Shanur Sana channel. Please ignore my hairstyle. This is my kind of hairstyle. Please don't hate it. 1 second. Ante. You know? That only for that bushiness I make this puff. Ante. Dani kosame. Ignore cheyandi. Like teeskondi. Enjoy it. Yes, సర్దుకుంటున్నాము. ఇగో from big bag to small little bag. That is our tabassum. We have our Arbaz with us today. Arbaz, say hello. Hello. ఏంటో అలా సిగ్గుపడుతూ ఉంటాడు వీడు. Aman is not there. Aman is gone to his aunt's place. Actually గా నాకు I think from past 4-5 years I become little conscious in the sense no wasting money. ప్రతిదీ అంటే సేవ్ చేయడం అనేది లేదు, కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, అవసరపడుతుందేమో, నిజంగా స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి ఏదైనా ₹1 ఇస్తే అది ఇది కొనడం కన్నా నేను మిగిలించుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అవుతుందేమో అనే ఆలోచన ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. సో నేను నాకు తెలిసి పొన్మగల్ వందాలు స్టార్ట్ అయినప్పుడు, చెన్నై సీరియల్ స్టార్ట్ అయినప్పుడు సెకండ్ షెడ్యూల్ ఏదో నేను కొన్ని మేకప్ మెటీరియల్స్ అవన్నీ కొన్నాను. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 3 years, 2 years మేము ఆ షూటింగ్ చేసాం. ఈ 1 year అయితే లాక్డౌన్లో పోయింది మనకి. అప్పుడు నేను కొన్నాను. ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మళ్ళీ ఏమి కొనలేదు. ఎందుకు కొనలేదంటే రెగ్యులర్గా నాకు ఎవరో ఒకరు గిఫ్ట్ చేస్తూ ఉంటారు. మేఘనా ఉంది కదా, మా ఫ్రెండ్ మేఘనా, ఇంద్రనీల్ అండ్ మేఘనా మీకు తెలిసే ఉంటుంది. సో నీతు వాళ్ళ సిస్టర్ నీతు US లో ఉంటుంది. తను ఎప్పుడు అక్కడ నుంచి ఏం పంపించినా నాకు మేకప్ మెటీరియల్స్, లిప్స్టిక్స్ అవన్నీ పంపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఇస్తుంది. సమీరా ఉన్నప్పుడు సమీరా ఇస్తుంది. తవస్సుం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తుంది. సో అలా నాకు చాలా ఉంటాయి కాబట్టి అది వేస్ట్ చేయాలనిపించదు. అదే యూస్ చేస్తూ ఉంటాను, అదే ట్రై చేస్తాను, అదే యూస్ చేస్తాను. కానీ ఇది కొత్త షేడ్ వచ్చింది, ఇది అదని నేను అసలు ట్రై చేయను. వెళ్ళి కొన్ను అనమాట, ఉన్నాయి అయిపోతే తప్ప అనమాట. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అది అయిపోవడానికి వచ్చాయి, లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. అలాగే అడ్జస్ట్ చేస్తున్నాను కొన్ని రోజు నుంచి. కంటిన్యూస్ షూట్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఒక షేడ్ చెప్తే ఒక షేడ్ వస్తుంది అన్న భయం. సో అబ్బాస్ మా మేకప్ మ్యాన్ మీ అందరికి తెలుసు, తీసుకెళ్ళట్లేదు అబ్బాస్ ని, నేనే వెళ్తున్నాను. అబ్బాస్ ఏదో పనిలో ఉన్నాడు. సో ఐ ఆస్క్డ్ తబస్సుమ్ అండ్ అర్బాస్ టు జాయిన్ మీ. వాళ్ళు కూడా వచ్చారు. కొన్ని పాన్ కేక్ అండ్ స్టిక్స్ అయిపోయాయి, అది తీసుకుంటాను. అండ్ ఇంకేం కొంటారని తెలియదు ప్రస్తుతానికి. మనకు తెలుసు కదా, మనం లేడీస్ అందరూ బయటికి వెళ్తే ఒకటని చెప్పి 10 కొనుక్కొని వస్తూ ఉంటాము. నేను అలాంటివి చెయ్యట్లేదు ఈ మధ్య. కానీ నాతో పాటు ఉన్నది ఎవరు? తబస్సుమ్ కదా. సో ఏం చేస్తుందో మనకు తెలియదు, చూడాలి ఇంకా మేడం ఏం కొంటారు అనేసి. సో సీ యూ వేర్ వాట్ అన్ని డీటెయిల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. చెప్పానా? చూసారా ఎక్కడికి వెళ్దాం అనుకున్నాను, ఎక్కడికి వచ్చాము చూసారా ఎంత బుషిగా ఉన్నాయి హెయిర్స్. ఆ బుషినెస్ రావడానికి నేను ఇలా క్లిప్ చేస్తాను అంతే. ఇట్స్ నాట్ మై హెయిర్ స్టైల్. ఈ ప్యాంట్ వేసుకోవాలంటే పార్టీకి వెళ్ళాలి.
అందుకే ఇక్కడికి వచ్చిందంట 50% ఆఫ్ ఉందని. H&Mలో accessories superb ఉంటాయండి. Come, as it's Christmas season, Santa socks చూసాను. There's so many cute stuff. Little Mickey backpack. It's actually a backpack and I'm going to take this. Chala cute ga undi kada. నాకు చాలా ఇష్టం cute things. Normally I love big bags, so I found a big bag here today. What are you doing, Tabassum? Going to try. Don't tell me you're going to try all those dresses. Yes, because I love sweatshirts and I can see so many new collections in sweatshirts. Yeah. No doubt this time the H&M has all beautiful collections. Maybe because I came after a very long time, or really they have a good collection. You didn't take anything? I took only 6 pieces in the trial room. I like the sweaters, but oka round eskoni malli select cheddam చూసి నీ ఓపిక మెచ్చుకోవాలి. Yes. ఏమి కొననని చెప్పి ఆ బ్యాగ్ కొనలేదు. Buy one get one free. ఎవరు గుర్తుపట్టారు? ఆ దగ్గరికి ఎవరైతే రాలేదు, మాస్క్లో ఉన్నా.
ఎవరు గుర్తుపట్టారు? With your eyes, everyone are recognizing. With my eyes? అవును సనా. Okay. సేల్ అంటున్నారు. ఇస్ ఇట్ వర్త్ ఇట్? రేట్లేమో నాకు అలాగే అనిపిస్తున్నాయి, పెద్ద చేంజ్ ఏమి అనిపించట్లేదు. Damn tired. Time is 3:36. We crossed the lunch time. Damn hungry and damn tired. But you shopped, right? Yeah, I'm not liking this new normal wearing mask. But you should No, get it's not used to about it. like and all now. We have to be careful for your own self and for others also. See you while having lunch. Bye. No energy. I took you to. What all did you buy? I don't know. Now I don't have energy. Please. मुझे छोड़ दो. Please. They asked me to scan some QR code. So I'm doing that. What is that? No. I got a voucher. Discount? Yeah. So much of shopping. I'm tired now. ఫైనల్ గా ఐ గాట్ మై మ్యాక్. అక్కడ షూటింగ్ చేయనివ్వలేదు, దే ఆర్ నాట్ అలౌడ్ అన్నారు. ఇంకా చాలా చూపించాలనుకున్నాను. తపస్సు మేమేం షాపింగ్ చేసింది, అర్బాస్ ఇంకేం తీసుకున్నాడని. బట్ వాళ్ళు షూట్ చేయొద్దండి ఇక్కడ, ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్, వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారు. సో వీ హ్యాడ్ టు కమ్ అవుట్. అయిపోయింది. వీ వాంటెడ్ టు హ్యావ్ లంచ్, ఇట్స్ టూ లేట్. బట్ ఇంటికి వెళ్ళే లంచ్ చేయాలని డిసైడ్ అయిపోయాం. బికాస్ ఇంట్లో స్పెషల్గా రేష్మా మేడ్ ఫిష్ ఫ్రై, అందుకే అన్నమాట. సో వీఆర్ హెడ్డింగ్ టు హోమ్ నౌ. కమ్ జాయిన్ us. What are you eating, Tabassu? Hindi में तोता पेरी, Telugu I don't know what they will call. It's tasty? Of course చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. ఇంటికి వెళ్ళేదాకా చాలా లేట్ అవుతుంది కాబట్టి టిల్ దెన్ టైం పాస్. డామ్ హంగ్రీ, చాలా టైర్డ్ అయిపోయానండి ఆ మాస్క్ వేసుకొని. అబ్బాబాబా పబ్లిక్ షాపింగ్ నాకు చాలా ఇష్టం. photography skills, trying to click up a good picture. వచ్చింది 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 చూపి. ఓకే, మీకు కావాలా?
ఇన్ఆర్బిట్ మాల్. వాళ్ళు వీడియో చూస్తూనే కింద కామెంట్ చేసేస్తారు, ఇది ఇన్ఆర్బిట్ మాల్, ఇది H&M స్టోర్. న్యాచురల్లీ తబస్సు మాత్రం చాలా అలసిపోయింది, ఆకలి వేస్తుంది అంటుంది. చెప్పాను కదా ఇంట్లో ఈరోజు సండే ఫిష్ ఫ్రై, అందుకే ఇంటికి వెళ్ళే భోజనం చేయాలని డిసైడ్ అయ్యాము. అండ్ ప్రిన్స్ ఇస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మీ. ఇప్పుడు ఉంది నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత. Where did you go అని అడుగుతాడు. We are back to home. అర్బాస్ మాత్రం చాలా చిరాగ్గా కోపంగా ఉన్నాడు. ఆకలా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని కలవాలనా తెలియదు, బట్ ఈజ్ లిటిల్ డిస్టర్బ్డ్ అండ్ ఇరిటేటింగ్ మూడ్లో ఉన్నాడు. వచ్చేటప్పుడు మాత్రం నేను వ్లాగ్ రికార్డ్ చేస్తా అని చెప్పి వచ్చాడు, కానీ చేయలేదు. అంటే వాళ్ళు చేయాలని ట్రై చేసినా అక్కడ లోపల చాలా మందికి పర్మిషన్స్ లేవు. యూఆర్ నాట్ అలౌడ్ టు రికార్డ్ అని చెప్తున్నారు. సో నాకున్న కాస్త టైంలో, నాకున్న కాస్త దీంట్లో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్. చిన్న గ్యాప్, ఈరోజు సండే చిన్న గ్యాప్ ఉన్నా ఐ వాంటెడ్, నా కోసం నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అయిపోవడానికి వచ్చాయి నా ప్రోడక్ట్స్, మ్యాక్ ప్రోడక్ట్స్ తీసుకోవాలనేసి. అలాగే ఈ వ్లాగ్ కూడా రికార్డ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కెన్ ఐ డూ దిస్ అని, కానీ యూ ఆల్ మేడ్ ఇట్ హ్యాపెన్. మీ అందరి సహకారంతో, మీ అందరి కామెంట్స్ అవి చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే నేను లేదు చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నేను వితౌట్ ఫెయిల్ పోస్ట్ చేయాలి, ఈరోజు వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి, నేను వాళ్ళకి ఏదో ఒకటి చూపిస్తూ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ ఎంకరేజ్మెంట్ కోసం. సో లాస్ట్ మంత్ మనకు వచ్చిన నాది మీది అని కాదు, మనందరి అంటే సేవింగ్స్ అనుకోండి, వ్యూస్ అనుకోండి, లైక్స్ అనుకోండి, దానివల్ల వచ్చిన ఒక చిన్న అమౌంట్ ఒక క్యాన్సర్ అబ్బాయికి మనం హెల్ప్ చేసాము. అది మీరు లాస్ట్ టైం చూసారు. ఇంకా సహాయం చేరుకోవాలి అబ్బాయికి. సో ఐ హోప్ మీ అందరికి తోచినంత సహాయం అబ్బాయికి చేసి ఉంటారు, అందుంటుందని ఆశిస్తున్నాను. లాస్ట్ టైం చెప్పాను మీ అందరికి, ఒక్కొక్క చుక్కతోని కుండ నిండుతుందని. అది 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీకు తోచినంత అబ్బాయికి సాయం చేస్తే చిన్న సాయం కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మెడిసిన్స్ కో, ట్రావెలింగ్ కో, పాపం వాళ్ళు అక్కడెక్కడో ఊరు నుంచి ఇక్కడికి రావాలి హైదరాబాద్కి. సో ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ మీరు ఎంత తోచితే అంత హెల్ప్ చేస్తూ ఉండండి. అది మానిటరీ పార్ట్ పక్కన పెడితే మన అందరం కలిసి అబ్బాయి కోసం ప్రే చేద్దాము స్ట్రాంగ్ గా. మీ ప్రేయర్స్ లో రోజు ప్రే చేయండి. నేను తబస్సు అందరం రోజు మా నమాజ్ లో అబ్బాయి కోసం ప్రే చేస్తున్నాము. కోలుకోవాలి అట్లీస్ట్, అంటే హీ షుడ్ ఫీల్ బెటర్, ఏ పెయిన్ ఉండకూడదు అని అబ్బాయి కోసం ప్రే చేస్తున్నాము. మీ అందరు ప్రే చేయండి. మనం అందరం కలిసి, అంటే అది నేను ఒక్కదాన్ని సంపాదించిన డబ్బులు కాదు నేను హెల్ప్ చేసింది, మీ క్లిక్స్ తో వచ్చిన అమౌంట్ కాబట్టి అది మన అందరి డబ్బులు నేను వాళ్ళకి ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను ఏ కాజ్ కోసం అయితే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అది నెరవేరుతుందని ఒక ఆశ, ఆనందం, హ్యాపీ అనిపించింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా సమీరాకి అవన్నీ తెలుసు, మానిటరీ పార్ట్స్ నాకు అర్థం కావు అవన్నీ. సో తను చెప్పింది ఫస్ట్ మంత్ లో ఇలా ఇట్ ఇస్ వెరీ లెస్ అమౌంట్, బట్ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ అ బిగినర్, సో వాట్ ఎవర్ వచ్చింది కదా అనేసి దాంట్లో నేను చెప్పాను. మన ప్రిన్స్ కిడ్డీ బ్యాంక్ లో ఉన్న ఆ డబ్బులు ఐ థింక్ 651 రూపీస్ సంథింగ్ వాడు యాడ్ చేశారు. నేను అందరం అట్లా ఎంత తోచినంత అందరూ హెల్ప్ చేశాము. మీరు ఇలాగే, మనం అందరం, నేను ఇలాగే, మీరు అలాగే కాదు, మీరు నేను అందరం మనము కలిసి ఇలాగే చేస్తూ ఉన్నాము. ఎంత వస్తే అంత ఎవ్రీ మంత్ ఏదైనా వెరీ జెన్యూన్, వెరీ నెసెసిటీ పీపుల్స్ కి మాత్రం నేను హెల్ప్ చేస్తాను. అలా అని నాకు 10 మెసేజ్లు పెట్టకండి ప్లీజ్ అనేసి, తెగ మెసేజ్లు మాత్రం పెట్టొద్దు ప్లీజ్, ఐ కాంట్ హ్యాండిల్ ఇట్.
So I'm doing my best, I'm trying my best. I always say this, I'm doing it only because of you people, your blessings and me wishes valle. So thank you so much once again for each and everyone for encouraging me and blessing me and loving me so much. So next week's video lo kaluskundam. Until then, enjoy your Totapari. So till I see you next, spread love and spread positivity.